ఉన్నది. ఇంకా అన్నపూర్ణ నియోజకవర్గం వచ్చేసి 50% ఓటింగ్ నమోదుగా ఓటు నమోదు తీసుకుంటుందా కలిసి సో మీ అందరూ కూడా ఖచ్చితంగా మే 13న ఎన్నికల్లో పాల్గొని మన సత్తా అంతా కూడా మీరు అక్కడ చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. సో మరి ఈ ఓటుని మనము రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు అండి. మరి ఆ హక్కుని మనము నిర్వీర్యం చేస్తున్నాం. 5 సంవత్సరాల కాలంలో 5 నిమిషాలు మన కోసం ఆలోచించి మనము ఓటు వేద్దాము, అందరి చేత ఓటు వేద్దాము. సో దట్ సేమ్ వర్క్ దట్ యూ కీప్ స్ప్రెడింగ్ ది అవేర్నెస్. ఇప్పుడు మనకు లాస్ట్ దాదాపు 3-4 డేస్ ఉంది 13 వరకు ఓట్ ఉంది కాబట్టి మీరందరూ వెళ్ళి మీ అందరి పక్కన ఎవరైనా ఉన్నారు వాళ్ళందరికీ చెప్తే మాత్రమే ఆ డేట్ మీరు రిమైండ్ చేసి మాత్రమే వాళ్ళందరూ వచ్చి ఓట్ వేస్తారు. ఇప్పుడు మనం అందరూ చూసాము మన సీనియర్ సిటిజన్ అంతా వయసులో ఉన్నారు కూడా వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఓటింగ్. వాళ్ళు కూడా ఎంత సిద్ధంగానే ఉన్నారు. సో మనం అయితే ఎంత సిద్ధంగానే ఉండాలి. సో దాట్ ఎక్స్పెక్టేషన్ ఇంత టైం మీరు తీసుకోలేదు. మీరు అందరూ వెళ్ళి ట్రై అండ్ మేక్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమ్ ఫార్వర్డ్. మీరు ఎంతమందికి తీసుకొచ్చి ఓట్ పక్కన తీసుకొని పక్కన వెళ్తే మాత్రమే మా జాబ్ పని అయిపోతుంది. తెలంగాణ రాజ్యంలో 4th ఫేజ్ నెంబర్ 4 మే 13 రోజు ఫుల్ స్టేట్లో ఒక్కరోజు మాత్రమే పోలింగ్ చేయడం జరుగుతుంది. సో మీరందరికీ మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాము. అందరికీ పార్టీ వెళ్తాం. మేము ప్రతి పోలింగ్ స్టేషన్ హన్మకొండ జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్, తర్వాత హీట్ వేవ్ రిలేటెడ్ చాలా ఇప్పుడు హీట్ అండ్ హై టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి హీట్ వేవ్ రిలేటెడ్ అన్ని అరేంజ్మెంట్స్, షేడ్, డ్రింకింగ్ వాటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌకర్యాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, బేసిక్ మెడిసిన్స్, ఓఆర్ఎస్ అవి అన్నీ కూడా ఉంటారు. మన అందరూ సిబ్బంది కూడా రెడీ ఉన్నారు. అందరి మటీరియల్ ట్రైనింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసీఐ ద్వారా ఈ హీట్ వేవ్ చూసేసి పోలింగ్ అవర్స్ కూడా 5 PM నుంచి 6 PM వరకు ఎక్స్టెండ్ చేశారు. సో 7 AM to 6 PM ఇప్పుడు పోలింగ్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అయిపోయినాయి. సో మళ్ళీ మీ అందరికీ యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇప్పుడు లాస్ట్ అయితే ఇన్వైట్ చేస్తున్నాము. ఓన్లీ వన్ థింగ్ ఇస్ లెఫ్ట్. ఆల్ ప్రిపరేషన్ ఇస్ రెడీ. ఓన్లీ యూ హ్యావ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్. అంతే. ఇది వన్స్ ఇన్ 5 years ఇచ్చిన అవకాశం. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు మీ అందరూ డెఫినెట్లీ మే 13th రోజు రావాలి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ అవేర్నెస్ ఇవ్వడం, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ తీసుకువస్తే మేమందరం కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.